అప్పుడు ఆ మహర్షి మౌనవ్రతంలో ఉన్నాడు. రాజుగారి ప్రశ్నకు బదులివ్వలేదు. దానికి పరీక్షిత్తుకు కోపం వచ్చింది. ఎట్టు తిరిగి ఆయన రాజు కదా, కొంచెం అహంకారం, అది కొంచెం బుద్ధి కూడా చెడిపోయింది. ఎందుకు చెడిపోయిందని ఈ పూర్వ కథలో తర్వాత వస్తుంది దీని కథ. అక్కడ చనిపోయినటువంటి ఒక పామును తన వింటి కొనలతో తీసి ముని మెడలో వేశాడు. ఆ చేష్టను ముని పట్టించుకోలేదు. ఊరికే ఉండొచ్చు కదా, ఆకలి తీర్చడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఒప్పుకున్నాను, అంతటితో వెళ్ళిపోవచ్చు కదా. అదే పరీక్ష దరిద్రము పట్టుకుంటే ఇంతే పట్టుకుంటుంది, ఎప్పుడూ అంతే. ఆయనలో ఏదో ప్రవేశించింది, వద్దు ఇప్పుడు చెప్పనులేండి, తర్వాత వస్తుంది మీకు. ఆయన పరీక్షిత్తుతో ఏమీ మాట్లాడలేదు. ఇంత పని అయినా కూడా నిశ్చలంగా నిర్వికారంగా ఉన్నాడు. ఆయన సమాధి స్థితిలో కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఇక్కడ జరిగేది ఏమీ తెలియదు ఆయనకు. పరీక్షిత్తు అలాగే ఉన్న ఆయనను చూసి కోపాన్ని విడిచిపెట్టి చేసిన పనికి చింతించాడు. అప్పుడెప్పుడే చింత వచ్చింది. బాధపడుతూ నగరానికి వెళ్ళిపోయాడు. అయ్యో నేను ఎంత పని చేశాను. మళ్ళీ దాన్ని తీసి కింద వేయటానికి భయపడ్డాడు. చచ్చిన పామును మెడలో వేశాడు. తర్వాత అట్లే చూస్తుంటే అప్పుడు అర్థమైందేమో, మహాముని కదలకుండా తపస్సు చేస్తున్నాడని. అప్పటికి కానీ తెలిసిందో లేదో తెలిసింది మొత్తానికి. అప్పుడు ఆ రాజు అనుకున్నాడు పరీక్షితుడు, అయ్యో ఎంత పని చేశాను, అప్పటికి మనసులో వచ్చేసింది, పశ్చాత్తాపం వచ్చింది. ఎంత పని చేశాను నేను, ఈ ఒక తపస్సు చేసుకుంటూ ఉండే మహర్షిని అవమానించానే అని అనుకుంటూ అక్కడ భయంతో ఆ పామును మళ్ళీ తిరిగి కింద వేయటానికి భయం రాలేదు, అక్కడ ధైర్యం చాలలేదు అని చింతిస్తూ వెళ్ళిపోయాడు. రాజు తనకు అవమానం చేసిన ఆ ముని సహించాడే కానీ రాజును నిందించలేదు. మహామునికి తెలీదా జరిగింది, ఏమీ అడగలేదు. ఆ క్షమాశీలుడు ధర్మపారాయణుని గురించి పరీక్షిత్తుకు తెలియదు, అందుకే ఆయనను అవమానించాడు. అంతటి గొప్ప మునికి శృంగి అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు తపస్వి, తేజశాలి, నియమాలు కలవాడు. అతడు యవ్వనంలో ఉన్నాడు. ఇక చూసుకోండి, 20 ఏళ్ళు అయిపోయింది, టీనేజ్ అయిపోయింది అప్పుడే. అందుకని యవ్వనంలో ఉన్నాడు. కోప స్వభావం కలిగి ఉన్నాడు. అతడి కోపాన్ని చల్లార్చడం అందరికీ కష్టసాధ్యంగా ఉండేది. ఒక్క పరిగం కోపం వస్తే. ఆ శృంగి చాలా కాలం నుండి తన మనస్సును ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ సమస్త ప్రాణికోటికి మేలు జరగాలని కోరుకుంటూ ఉన్నాడు. గురుకులంలో గురువును సేవిస్తూ ఉన్నాడు. పరీక్షిత్తు ముని మెడలో పాము వేసిన రోజునే శృంగి గురుదేవుడి అనుమతిని పొంది ఇంటికి బయలుదేరాడు. ఆ రోజే ఆయన వచ్చాడు అక్కడికి. ఇదంతా కర్మ కదా. అప్పుడే ఇంటికి వచ్చాడు గురుకులం నుంచి. దారిలో అతడి మిత్రుడైనటువంటి కృషుడు కలిసి, మిత్రమా, నీ తండ్రి మెడలో చచ్చిన పాము ఉంది అని చెప్పి పగలబడి నవ్వాడు. అంతే. శృంగి తన తండ్రికి అవమానం జరిగిందని గ్రహించి కోపించాడు. అప్పుడు కృషుడు శృంగితో, ఓ శృంగి, నీ తపో గర్వాన్ని విడిచిపెట్టు. నీ తండ్రికి అపరాధం చేసిన వాడిపై నీ పౌరుషాన్ని చూపించు, నీ గర్వాన్ని చూపించు. తండ్రికి ఇంత అవమానం జరిగినా నీలో చలనం లేదా? నీలో పౌరుషం, అభిమానం ఎక్కడికి పోయాయి? నీ గర్వపు మాటలు ఏమైపోయాయి? అందుచేత మౌనంగా ఉండు, మాట్లాడకు. ఓ శృంగి, నీ తండ్రి ఎలాంటి చెడు పని చేయలేదు. నువ్వు కూడా ఎలాంటి అయోగ్యమైన పనిని నువ్వు చేయలేదు. అయితే ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను విను.
నా తండ్రికి అవమానం జరిగితే నేనెంత బాధపడతానో అలాగే నీ తండ్రికి జరిగిన అవమానానికి కూడా నేనెంతో బాధపడుతున్నాను అన్నాడు కృష్ణుడు. అది చాలు. ఇక పుల్ల పెట్టేశాడు, పెద్ద పుల్ల. అగ్గిపెట్టలో ఉండే పుల్లలన్నీ గీల్చేసిన పని లేదు, ఒక పుల్ల పెట్టాడు అంతే. ఇక్కడ మనం వెళ్ళేటువంటిది 41, 42, 43, 44 అధ్యాయాలు. శృంగి పరీక్షిత్తుకు శాపం పెట్టుట. ఇంత విచారానికి ఇంత వెళుతాయి అంటే కొన్ని అక్కర్లేదని వదిలేయటం కూడా జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఈ పరీక్షిత్తు పూర్వ చరిత్ర చెప్పలేదు కదా, తర్వాత చూసుకుందాం. మిత్రుడైన కృషుడి మాటలు విని శృంగికి కోపం పెరిగిపోయింది. అది స్నేహితుడు కదా, అందరూ యవ్వనంలో ఉన్నారు కదా, ఎంతో బాధపడ్డాడు. తన తండ్రికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. దానికి తోడు కృషుడు జరిగిన విషయాన్ని జరిగినట్లుగా చెప్పకుండా సంక్షిప్తంగా చెప్పేసరికి శృంగి అగ్నిలాగా మండిపోయాడు. జరిగినట్టు చెప్పింటే ఈ విచారం అయ్యేది కాదు. ఆయన దప్పిగా ఉన్నాడు, తెలియక చేశాడు అని చెప్పేసింటే బాగుండు, అప్పుడే చల్లారిపోయేవాడు. ఓ కృష, సగం సగం చెప్పవద్దు, పూర్తిగా చెప్పు, లేకపోతే ఇప్పుడే నా తపోబలం యొక్క శక్తిని చూస్తావు అన్నాడు. కృషుడు, ఓ స్నేహితుడా, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు. అతడు వేటకై వచ్చి ఒక క్రూర మృగాన్ని బాణంతో కొట్టాడు. పెద్ద అడవిలోకి అది వెళ్ళి మాయమైపోయింది. రాజుగారికి అది ఎటు వెళ్ళిందో తెలియలేదు. అది వెళ్ళిన మార్గాన్ని ఆయన చూడలేదు. దాన్ని వెతుకుతూ రాజుగారు మౌనవ్రతాన్ని పాటిస్తున్న మీ తండ్రి గారి వద్దకు వచ్చాడు. ఆ మృగం ఎటు వెళ్ళిందని అడిగాడు. అంతా తాను అక్కడే ఉన్నాడు ఈ కృషుడు, ఇవన్నీ చెప్తున్నాడు ఈ అబ్బాయి. అప్పటికే రాజుగారు వేటలో అలసి సొలసిపోయి ఉన్నారు. ఆకలి దప్పులు ఆయన పీడిస్తున్నాయి. ఇటువంటి సమయంలో మీ తండ్రి గారు మాట్లాడకపోయేసరికి రాజుగారికి, రాజు కదా ఎంతైనా, కోపం వచ్చింది, ఎక్కువైపోయింది. ఏం చేశాడు? ఊరికే ఉండుకోకుండా అక్కడ ఉండినటువంటి ఒక చచ్చిన పామును మీ తండ్రి మెడలో వేసి అస్తెనకు వెళ్ళిపోయాడు. అంత జరిగినా కూడా మీ తండ్రి గారు మౌనవ్రతాన్ని విడిచిపెట్టలేదు. నిశ్చలంగా ధ్యాన సమాధిలోనే ఉన్నారు అన్నాడు. ఆ మాటలు విని శృంగి కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే నీటిని చేతిలోకి తీసుకున్నాడు. పరీక్షిత్తుకి ఇలా శాపం పెట్టాడు. నా తండ్రి వృద్ధుడు, మౌనవ్రతాన్ని పాటిస్తూ నియమంగా తపస్సు చేసుకుంటున్నాడు. అటువంటి ఆయన మెడలో చచ్చిన పామును వేసి పరీక్షిత్తు విప్రులకు అవమానం చేశాడు. కురు వంశానికే మచ్చ తెచ్చాడు. అటువంటి దురాత్ముడు, దుర్మార్గుడు నేటి నుండి 7 రోజుల లోపల తక్షకుడి విష అగ్నికి భస్మమై యమలోకానికి వెళ్ళుగాక అని శపించాడు. ఇది మూలం, భాగవతానికి మూలం ఇది. వేగంగా ఆశ్రమానికి వెళ్ళి తండ్రిని చూశాడు. ఆ మృత సర్పం ఇంకా అలాగే వేలాడుతూ ఉండటాన్ని చూసి దుఃఖిస్తూ తండ్రితో ఇలా అన్నాడు. తండ్రి, మీకు ఆ దురాత్ముడు ఎంత అవమానం చేశాడో చూశారా? నేను అతన్ని శపించాను. అతడి శాపం ఇవ్వటం మంచిదే. ఈ రోజు నుంచి 7వ రోజున అతనికి తక్షకుడు కాటు వేసి యమపురికి పంపుతాడు అన్నాడు. అప్పుడు శమీకుడు కోపించినటువంటి కుమారుడితో ఇలా అన్నాడట. అయ్యా కుమారా, ఇది నాకు ఇష్టం లేని పని. ఎందుకు ఈ పని చేశావు నువ్వు? రాజుకు శాపం పెట్టవచ్చా? ఇది తపస్సు చేసుకునే వారి ధర్మం కాదు కదా. మనమందరం కూడా ఆయన పాలనలోనే జీవిస్తున్నాం కదా, ఆయన లేకపోతే ఎట్లా మనకు? మర్చిపోయావా? ఏది ఏమైనా నువ్వు చేసిన పని బాగాలేదు. ఆ ధర్మ ప్రభువుకు శాపం పెట్టినందుకు నాకు సంతోషం కలగటం లేదు. నువ్వు తప్పు పని చేశావు.
క్షంతవ్యం పుత్ర ధర్మో హి హతో హంతి న సంశయః యది రాజా న సంరక్షేత్ పీడానః పరమా భవేత్. రాజు చేసిన పనిని మన్నించవలసిందే. రాజు ధర్మరూపుడు. ధర్మాన్ని చంపితే అది మరణను చంపేస్తుంది కదా. రాజు మనల్ని రక్షించకపోతే మనకెంతో కష్టం కలుగుతుంది కదా. నశక్నుయామ చరితుం ధర్మం పుత్రయతా సుఖం రక్ష్యమాణా వయం తాత రాజభిర్ధర్మ దృష్టిభిః శరమో విపులం ధర్మే తేషాం భాగోస్తి ధర్మతః సర్వతా వర్తమానస్య రాజ్ఞః క్షంతవ్యమేవ హి. కుమారా, రాజు లేకపోతే మనం ధర్మాన్ని ఆచరించలేం. రాజు ధర్మంగా పాలిస్తున్నంత వరకు మనం సురక్షితంగా ఉంటాం. చక్కగా హాయిగా ధర్మాన్ని ఆచరించగలుగుతాం. అందుచేత మన పుణ్యకర్మలన్నిటిలోనూ రాజుకు కూడా భాగం ఉంది. ఈ కారణం చేత రాజుగారైన పరీక్షిత్తు తప్పు చేసినా కూడా అతన్ని క్షమించి తీరవలసిందే. అతడి ముత్తాత అయినటువంటి పాండురాజులాగా పరీక్షిత్తు మనకు రక్షకుడిగా ఉన్నాడు. అందుచేత ప్రభువు రక్షించబడాలి, చల్లగా ఉండాలి. పైగా అతడి పరిస్థితిని గమనించు. ఆకలితోనూ దాహంతోనూ బాధపడుతూ ఇక్కడికి వచ్చాడు. నేను మౌనవ్రతంలో ఉన్నానని అతడికి తెలియదు. అందుకే మృత సర్పాన్ని మెడలో వేశాడు. దేశంలో రాజు కనుక లేకపోతే అనేక దోషాలు కలుగుతాయి. చోరులు విజృంభిస్తారు. అధర్మంగా హద్దుమీరి ప్రవర్తించేవారు ఉంటారు. అటువంటి వారిని రాజు దండిస్తాడు. దండన వల్ల భయం కలుగుతుంది. భయం వల్ల తాత్కాలికంగా శాంతి కలుగుతుంది. దొంగల వల్ల భయం కలవాడు ధర్మాన్ని ఆచరించలేడు. కలవరపాటు చెందినటువంటి మనస్సు కలవాడు యజ్ఞకర్మలు, శ్రాద్ధాది శాస్త్రీయ కర్మలు కూడా ఆచరించలేడు. ఏ పని చేయలేడు. దొంగల భయం ఉంటే ఎవరేం చేస్తారు? రాజా ప్రతిష్ఠితో ధర్మః ధర్మాత్ స్వర్గః ప్రతిష్ఠితాః రాజ్ఞో యజ్ఞక్రియాః సర్వాః యజ్ఞాదేవాః ప్రతిష్ఠితాః. రాజు ధర్మాన్ని స్థాపిస్తే ఆ ధర్మం నుండి స్వర్గలోకం లభిస్తుంది కదా. రాజు రక్షించటం వల్లనే బ్రాహ్మణుడు యజ్ఞాలకు చక్కగా చేస్తారే బ్రాహ్మణుడు. ఆ యజ్ఞాల వల్ల దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి. పంటలు చక్కగా పండుతాయి. ఆ వర్షాలతో ఔషధులు లభిస్తాయి, పెరుగుతాయి. ఔషధాల వల్ల మనుషులకు మేలు జరుగుతుంది. కనుక ఈ సమస్తానికి రాజే మూలము. దశశ్రోత్రియ సమో రాజా ఇత్యేవం మనురబ్రవీత్. రాజు అనేవాడు ఒక 10 శ్రోత్రియుల్లో సమానుడు అని మనువు చెప్పాడు. ఇది రాజు ప్రాముఖ్యత. రాజు వల్ల ఉపయోగం, పరీక్షిత్తు అలసిపోయాడు. ఆకలి దప్పులతో ఆ పరీక్షిత్తు అలసిపోయాడు. ఆకలి దప్పులతో బాధపడుతూ నా మౌనవ్రతం గురించి తెలియక మృత సర్పాన్ని నా మెడలో వేశాడని నేను తలుస్తున్నాను. అహంకారంతో కాదది. నేను రాజు అనేటువంటి అహంకారంతో కాదు. అది చేయలేదు ఆ పని. అది ఎవరు? ఏ వంశం అది? పాండు వంశం. ఎటువంటి మంచి వంశం అది? అటువంటి గురువంశంలో అట్లా చేయరు కదా. నువ్వు ఆ రాజు పనిని తప్పుగా భావించావు. తెలిసి తెలియని పసితనంతో మూర్ఖంగా ప్రవర్తించి శాపం పెట్టావు.
ఇలా ఆ రాజుకు నా నుండి శాపం తగలటం ఏ విధంగానూ తగినది కాదు అన్నాడు శమీకముని. అప్పుడు శృంగి, నాన్నగారు, నేను చేసింది తొందరపాటు చర్య కావచ్చు, పాపకర్మే కావచ్చు, ఇది మీకు ఇష్టం లేకపోవచ్చు. ఏమైనా సరే నేను చెప్పిన మాట ఎప్పటికి కూడా అబద్ధం కాదు. నేను ఇచ్చిన శాపం వ్యర్థం కాదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.